ఒంగోలు లంబాడి డొంకనందు ఒంగోలు స్పీచ్ మరియు హియరింగ్ క్లినిక్ ను ప్రారంభించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. త్రోవగుంట పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించిన చుండూరి రవిబాబు. గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని హామీ. 10వ తరగతి మూల్యాంకన లోపాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందించిన వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం. ఒంగోలు కర్నూలు రోడ్డు నందు మంజునాథ ఆక్వా ఏజెన్సీ షాప్ ను ప్రారంభించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. సంఘమిత్ర హాస్పిటల్ ఎదురుగా దుండి కన్స్ట్రక్షన్ కార్యాలయం ను ప్రారంభించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఒంగోలు లంబాడి డొంకలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒంగోలు స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించి ఒంగోలు స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ నిర్వాహకులు ఆడియోలిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ పెద్దినేని అనిల్ కుమార్ ను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినికిడి లోపంతో ఇబ్బంది పడే వారికి అత్యాధునిక మిషన్లు అందుబాటులోకి వస్తున్నాయని, వినికిడి లోపం ఉన్నవారికి ఇది ఒక గొప్ప వరమని అన్నారు. ఈ హాస్పిటల్లో కంప్యూటర్ సైడ్ వినికిడి పరీక్షలు చేయబడతాయని, అత్యధిక టెక్నాలజీ గల బ్లూటూత్ రీఛార్జబుల్ వినికిడి మిషన్లు కూడా అందుబాటులో ఉన్నాయని ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ పెద్దినేని అనిల్ కుమార్ తెలిపారు. ప్రారంభం సందర్భంగా ఉచితంగా వినికిడి పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దినేని అనిల్ కుమార్ బంధుమిత్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన డాక్టర్ అనిల్ కుమార్ గారు, ఆయన వచ్చేసి మాకు కుటుంబానికి ఆప్తులు. అప్పారావు గారు వాళ్ళ అబ్బాయి. ఇతను అనిల్ కుమారు ఆడియాలజిస్టు, స్పీచ్ థెరపిస్టుగా 10 years ఎక్స్పీరియన్స్ ఉండే అతను. ఈరోజు మన ఒంగోలులో ఈ హాస్పిటల్ ఇది ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఎవరికైనా కూడా హియరింగ్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే లాంగ్వేజ్ స్పీచ్లో ప్రాబ్లం ఉన్నా, దాన్ని అన్నీ కూడా ఇక్కడ అంతా కూడా హాస్పిటల్లో మంచి ఎక్విప్మెంట్ కూడా పెట్టుకున్నారు. దాని ద్వారా ఈరోజు అన్నీ కూడా చెక్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా కంప్యూటరైజ్ వినికిడి పరీక్ష కూడా చేయటం, అదేవిధంగా బ్లూటూత్ ద్వారా దాన్ని కూడా లేటెస్ట్గా ఉండే హియరింగ్కి దాని కూడా ఎక్విప్మెంట్స్ కూడా మన వాళ్ళ దగ్గర ఉంటాం. దానికి బ్యాటరీస్ కానీ, కొంతమంది ఛార్జబుల్ కానీ, బ్యాటరీస్ కానీ అన్నీ ఉన్నాయి. దీన్ని ఇలా ఒంగోలులో 2 ఉన్నాయంట. ఇది ఒకటి ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. కాబట్టి చాలా సంతోషం. అనిల్ కుమార్ గారు ఆయన ఎక్స్పీరియన్స్ తోటి తప్పకుండా కూడా మంచి సక్సెస్ అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దీనికి మా మేయర్ గారు, అదేవిధంగా అందరం కూడా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేయటం, అనిల్ కుమార్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళొక తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఇక్కడికి వచ్చి డాక్టర్కి వచ్చేసి టెస్ట్ చేసుకొని దాని ఎక్విప్మెంట్స్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కూడా తీసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా అనిల్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా
నా అభినందనలు, బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరు పెద్దినేని అనిల్ కుమార్. నేను ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ని. నాకు 10 సంవత్సరాలు అనుభవం ఉంది. ఆడియాలజిస్ట్ అంటే చెవు పరీక్ష చేయడం, దానికి సంబంధించిన ప్రాబ్లానికి చెవు మిషన్ అవసరమైతే చెవు మిషన్ కూడా ఇవ్వబడును. అవి చెవు మిషన్లు ఇప్పుడు ప్రస్తుతం అన్ని టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. బ్లూటూత్ కలిగినవి అంటే బ్లూటూత్ ఆప్షన్స్ ఉన్నవి, చెవులో కనిపించకుండా ఉండేవి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వచ్చి ఉచితంగా పరీక్ష చేయించుకొని మీకు అవసరమైన చిన్న కనిపించిన మిషన్లు కూడా మీకు లభించును. దాన్ని బట్టి ఆ ఫెసిలిటీని పొందండి. లేదు నాకు ఫోన్ లాగా బ్లూటూత్ లాగా వాడాలనుకుంటే బ్లూటూత్ లాగా పనిచేసే హియరింగ్ ఎయిడ్స్ కూడా ఉన్నాయి. మీ ఫోన్ని డైరెక్ట్ బ్లూటూత్లో కూడా కనెక్ట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇది ఆడియాలజిస్ట్గా మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా వచ్చి ఫ్రీగా పరీక్ష చేయించుకోండి. రెండవది స్పీచ్ థెరపిస్ట్. ఎవరికైనా మాటకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనగా నత్తి మాట్లాడడం, పొరపేటికలో అంటే కొద్దిగా మాట స్పష్టంగా రావడం, ప్రీతి వాయిస్ అంటే గాలిగా మాట్లాడడం, లేదంటే అమ్మాయిలాగా మాట్లాడడం, ఇటువంటి సమస్యలు ఏ ఉన్నా, లేదు పక్షవాతం కానీ స్ట్రోక్ కానీ ఎటువంటి సమస్యలైనా వచ్చి మాట పడిపోయినా కూడా దానికి కూడా థెరపీ ఇస్తుంది. మీ పిల్లలు తన వయసు తగ్గట్టు మాట్లాడకపోయినా కూడా వచ్చి ఆ అబ్బాయి యొక్క వయసు తరహాలో మాట్లాడుతున్నారు. లేదంటే ఎగ్జాంపుల్ బాబు వయసు 5 సంవత్సరాలు, బాబు మాట్లాడే వయసు కూడా అదే రకంగా ఉందా, లేదంటే 5 సంవత్సరాల పిల్లవాడిలాగా మాట్లాడుతున్నాడా, 2 సంవత్సరాల పిల్లవాడిలాగా మాట్లాడుతున్నా వచ్చి పరీక్ష చేయించుకోండి. ప్రాబ్లం లేదు అంటే అంతా బాగానే ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం ఉందంటే దాని తగ్గట్టు పరిష్కారం కోసం చూడండి. ఒంగోలు త్రోవగుంటలోని పొగాకు వేలం కేంద్రాన్ని ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు వేలాన్ని పరిశీలిస్తే రోజురోజుకి ధరలు దిగజారుతా ఉన్నాయని, ఇంకా లో గ్రేడ్లోకి వచ్చేసరికి ఇప్పుడు 180 రూపాయలు పెట్టి కూడా సీఆర్లు చేస్తున్నారని, ఇవి 240 రూపాయలు పెట్టినప్పుడు వెనక్కి పోయాయని, ఇప్పుడు 120 రూపాయలు పెట్టినప్పుడు కూడా వెనక్కి పోతున్నాయని, రైతులు ఎక్కువ సన్నకారు రైతుల అవటం, కౌలు రైతులు అవటం, నోరులేని రైతులేసరికి కంపెనీలు సక్సెస్ఫుల్ గా మోసం చేస్తున్నాయని, పోయిన సంవత్సరం రైతులు డబ్బులు మిగిలేసరికి ఈ సంవత్సరం కూడా కలుపుకొని వ్యాపారస్తులందరూ సిండికేట్ అయి తక్కువ ధరలకు కొనాలని కుట్ర చేస్తున్నారని, బోర్డు అధికారులు కూడా వాళ్లకు సహకరిస్తున్నారని, రైతులకు ఇంకా రేట్ తగ్గుతుంది అని భయపెడుతూ రైతులకు మద్దతుగా నిలబడకుండా వ్యాపారస్తులకు సహకరిస్తూ రోజురోజుకి 5 నుంచి 10 రేట్ తగ్గిస్తూ అమ్మకం సాగిస్తున్నారని, రైతాంగానికి మేలు చేయాలని, గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మద్దతు ధర వచ్చే వరకు పోరాటం చేయాలని, లేకపోతే రైతులకు ఆత్మహత్యలే శరణమని, తప్పకుండా రైతులందరి కోసం జగన్మోహన్ రెడ్డి మీకు అండగా నిలబడి మీ తరపున ప్రభుత్వంతో పాటు పోరాటం చేస్తారని, గత నెలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాల్సి ఉందని, వాతావరణం అనుకూలించక రాలేదని, త్వరలో జిల్లాకు రాబోతున్నారని, పొగాకు రైతులు జగనన్నతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనకు సిద్ధం కావాలని చుండూరి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, కొత్తపట్నం మండల అధ్యక్షులు మన్నే శ్రీనివాసరావు తదితర నాయకులు, కార్యకర్తలు, రైతు సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. మీరు కన్విన్స్ చేయద్దు రైతులు శ్రమ ఆరం ఎందుకు తగ్గదు. ఆయన పండిస్తే ఎండకు గాలి తిరిగి ఆయనకు అర్థమైంది. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు రైతు బాధ ఏదో మాకు కూడా తెలుసు. కరెక్టే, ఆయన నమ్మాల్సిన రైతులు ఆపండి. నిరసన తెలియాలి కదా, ఒత్తిడి ఉండాలి కదమ్మా, ఒత్తిడి తెలియాలి కదా. ఏంటంటే ఒక రోజు 2 లేకపోతే ఒత్తిడి తెలుస్తుంది, ప్రభుత్వం నోటీస్కి వెళ్తుంది కదా. వాళ్ళకి ఆటలు కన్ఫర్మ్ అయింది. వాళ్ళు మీకు తెలుసా అసలు ఆటలు ఆటలు మేడం ఒక మాట ఉండమ్మా.
వీళ్ళలో మీకు ఆర్డర్ లేవని ఊరు చెప్పారా? అసలు చెప్పారు ఆర్డర్ లేవని. చెబితే అది పచ్చి బోటకం. అందరికి ఆర్డర్లు వచ్చినాయి, అడ్వాన్సులు కూడా వచ్చినాయి. నా వ్యాపారం కూడా తెలుసు, అడ్వాన్సులు కూడా వచ్చినాయి. ఏది రెడీగా ప్యాక్ చేస్తారో అది రెడీగా ప్యాక్ చేసుకుంటున్నారు. స్పెక్యులేట్ చేసేది 1 కేజీ కొనట్టు. అంటే ఈ 2 రోజుల్లో జరిగింది నేను చెప్తున్నాను. ఓకే, నేను జరిగింది స్పీడ్ అవుద్ది లేట్ అయిద్దని కాదు. రైతులకి కోపం వస్తే మీరు నీళ్ళు చల్లమాకండి అంటున్నా, అవసరం లేదంటున్నా. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి మార్కెట్ను ఏదైనా గవర్నమెంట్ ఏజెన్సీలో తీసుకొచ్చి ఒక ప్రైస్ కాడ నిలబెడదామని మార్కెట్ని. దాకా ఇంకా మీరు 10 కోసుకుంటూ వెళ్ళి 100కి తీసుకెళ్తారా? ఏదో ఒకటి అమ్మి పెట్టాలని అవసరం ఏమో కాదు. వచ్చేడు అమ్ముకుంటారు, ఈవేడు బ్రైట్ అమ్ముకుంటారు, మళ్ళీ గ్రేడ్ వచ్చేడు అమ్ముకుంటారు, లేకపోతే మాడ అమ్ముతారు, బ్రైట్ కోల్డ్ స్టోర్ బయట తీసుకుని ఉంటారు. వాళ్ళు కొనరు. కానీ రైతు నాయకులు కొంతమంది మీ చుట్టూ పెట్టుకోండి, వాళ్ళు చెప్పినట్టు పాని మీకు ఒత్తాల్సి వాళ్ళ బేళ్ళు అమ్మి పెడుతున్నారని అపవాదం ఉంది. అది రాంగ్ అండి, నేనే చెప్తున్నా కదా. నేను కొన్ని మరి 50 మంది రైతులు వద్దని ఆపమంటారు, 4 రైతులు ఆపుకుంటారమ్మా, వచ్చేడు అమ్ముకుంటారు, ఏమైంది అది సమస్య పరిష్కారం చెప్పండి. తెలియాలి కదా. వ్యవస్థలో ఉన్నాం మనం ఏం బయట యాక్షన్ వ్యవస్థలో ఉన్నాం మనం. ఉన్నాము రైతులు విల్లింగ్. ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇది. అసలు మన నిరసన మీరు ఉన్నారు కాబట్టి మేము నిరసన తెలియజేస్తాం. ఇప్పుడు వాళ్ళకి ప్లాట్ఫామ్ ఉండదుగా బర్లీ వాళ్ళకి. మీరు మధ్యలో ఒక ఏజెన్సీ ఉన్నారు, కమిషన్ తీసుకునే ఏజెన్సీ ఉన్నారు, యు ఆర్ ది గ్యారంటీ. అందుకని మీ కాడ ప్రొటెస్ట్ చేస్తే గవర్నమెంట్కి వెళ్ళొద్దని కదా ప్రొటెస్ట్కి వచ్చేది. రైతులు ప్రొటెస్ట్ చెప్పడానికి వస్తే మీరు వద్దులే ఎందుకు అంత అవసరం ఏంది బతిరాటం? మీ పర్సనల్ అప్లికేషన్ కాదుగా. 1 రోజు 2 రోజులు ఆపుతారు, ప్రభుత్వం తెలియాలి కదా. మన సైలెంట్గా ఉండడం కూడా కరెక్ట్ కాదు కదా. రైతులు ప్రొటెస్ట్ కూడా చెప్పాలి కదా. ఏమండి, నా సైడ్ నుంచి నేను చేయాల్సి నేను చెప్తున్నా, మీ దగ్గర చెప్పించుకునేంత లేదు మేము. ఎందుకంటే నేను చేసే నేను తగ్గకుండా నువ్వు పెడతావు, వాడు కొనరు వెళ్తారు, అది కాదు కదా. మేము అంటుంది ఏంటంటే మీరు పెట్టిన రేటు కొనలేదు కాబట్టి మేము గవర్నమెంట్ ద్వారా కొనిచ్చాలని మా ఒత్తిడి అంటున్నా. సార్ ఆ సిచ్యువేషన్ అయితే ఇంకా ఎరేజ్ అవ్వలేదు సార్. మీకెట్ట తెలుస్తుంది? ఎందుకంటే చూస్తున్నాం కదా మార్కెట్ డైలీ. ఏ సిచ్యువేషన్ అంటే వాళ్ళు అది అర్థమైందా? మేడం చెప్పింది అర్థమైందా? అంటే మీలో కోపం రాలేదు, అసహనం రాలేదు కాబట్టి మేము నడిపిస్తా ఉన్నాం అని అర్థం. రాజీ పడుతున్నారు, ఆ సిచ్యువేషన్ రాలేదంటే మనకి కొద్దిగా క్షేమం కుట్టినట్టుంటే గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చి కొనిస్తుందని ఇంతకుముందు చేశారు కదా. సొసైటీలు కొన్నాయి, మార్కెట్లు కొన్నాయి. అట్లా ఈ సంవత్సరం సంక్షోభం ఉంది, కొంత సపోర్ట్ చేసుకుంటే బయటపడతారని 460 రూపాయలు రేటు పెట్టారు. పెట్టి ఆర్డర్ ఇవ్వకుండా 2 నెలల నుంచి పెట్టారు. రైతులు ఉండలేక జారిపోతున్నారు. మనం అదేది ఒకరు ఆర్గనైజ్ చేయలేదు. ఇక్కడ బోర్డు ఒకటి ఉంది, 10 మంది ఒక చోట చేరుతాం, మాట్లాడుకుని గట్టిగా ఉంటే దీనికి హెల్ప్ జరుగుద్ది. పొగాకు వేలాన్ని పరిశీలిస్తే రోజుకి ధరలు దిగజారుతూ ఉన్నాయి. ఇంకా లో గ్రేడ్లకు వచ్చేసరికి ఇప్పుడు 180 రూపాయలు పెట్టి కూడా సిఆర్లు చేయిస్తున్నారు. ఇవి 240 రూపాయలు పెట్టినప్పుడు వెనక్కిపోయినాయి, ఇప్పుడు 180 పెట్టినప్పుడు కూడా వెనక్కిపోతున్నాయి. రైతులు ఎక్కువ సన్నకారు రైతులు అవటం, కౌలు రైతులు అవటం, నోరు లేని రైతులు అయ్యేసరికి కంపెనీలు సక్సెస్ఫుల్గా వీళ్ళని మోసం చేస్తూ ఉన్నాయి. వాస్తవానికి అందరికీ ఆర్డర్లు వచ్చినాయి. ఆర్డర్లు వచ్చాయి కాబట్టే పొగాకు కొంటున్నారు. ఆర్డర్లు లేవనేది అవాస్తవం. ఎందుకంటే మే 1st వీక్లోనే అందరికి ఫైనల్ అయిపోయి అగ్రిమెంట్లు కూడా అయ్యారు. ఇప్పుడు కూడా వాళ్ళ ఆర్డర్ రాలేదని చెప్పడం అనేది అబద్ధం. రైతుల్ని ఎంత అడ్వాంటేజ్ తీసుకోవాలో దిగజార్చి పోయిన సంవత్సరం రైతులు 10 రూపాయలు డబ్బులు మిగిలేసరికి ఈ సంవత్సరం కూడబలుక్కొని వ్యాపారస్తులంతా సిండికేట్ అయ్యి తక్కువ ధరలకు కొనాలని కుట్రతోటి చేస్తూ ఉన్నారు. బోర్డు అధికారులు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు. ఎట్లా అంటే బోర్డు అధికారులే రైతులకు చెప్తున్నారు ఇంకా తగ్గిపోతాయి అని. కమిషన్కు తీసుకొని అమ్మి పెట్టాల్సిన వీళ్ళు రైతుల్లో చైతన్యపరిచి మీరు ఒత్తిడి పెట్టండి, మీరు ఒత్తిడి చేస్తే కంపెనీలు భయపడతాయి అని చెప్పాల్సింది పోనిచ్చి కంపెనీల తరఫున వకాలతా వేసుకొని అమ్ముకోండి, ఇంకా రేట్లు తగ్గుతాయి, ఇంకా ధరలు తగ్గుతాయి అని నీళ్లు చల్లుతా వాళ్ళ నీరు గార్చి వాళ్ళ పని వాళ్ళు రోజు ఎంత తొందరగా అమ్ముకుంటూ వాళ్ళకి వచ్చే 2 రూపాయల కమిషన్ కోసం ఒత్తిడి చేసి రైతులను మభ్యపెడతా ఉన్నారు. రైతు నాయకులుగా కూడా ఫ్లోర్లో ఉన్నోళ్ళు వాళ్ళ అనునాయులు బేళ్ళు
కంపెనీలకు చెప్పి అమ్మించుకుంటూ నోరు లేని రైతాంగాన్ని హెల్ప్ చేయకుండా వాళ్ళకి అండగా నిలబడకుండా ఉంటున్నారు. ఇది రైతుల్లో చైతన్యం రావాలా, అందుకోసం మేము పిలిపిస్తూ ఉన్నాం. రైతాంగానికి మేలు జరగాలని గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మద్దతు ధరతో కొనిపిస్తే కానీ ఈ సంవత్సరం రైతులు బయటపడరు, లేదంటే ఆత్మహత్యలు పాలవుతారని గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇదే మాదిరిగా మన జిల్లాలో 6 ఆత్మహత్య చేసుకున్నారు నష్టపోయి. అటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలని మేము రైతాంగాన్ని పిలిపిస్తున్నాం. రైతాంగం ఓర్పుగా పోరాటానికి సిద్ధంగా అండి. మీ తరఫున వైఎస్ఆర్ పార్టీ ఉంటుందని, మీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పోరాటానికి వస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మంజునాథ్ ఆక్వా ఏజెన్సీస్ కొత్తగా ఈరోజు మన కృష్ణారావు గారు, కృష్ణ చైతన్య గారు వాళ్ళిద్దరు కూడా ఏదైతే గ్రోవెల్ ఫీడ్ కానీ డీలర్షిప్ తీసుకొని ఒంగోలులో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ గ్రోవెల్ కంపెనీ కూడా పెద్ద కంపెనీ, దాన్ని నరేంద్ర చౌదరి గారిది ఈ యూనిట్ ఫ్యాక్టరీ కూడా. ఆయన మన స్టేట్లో కూడా ఎక్కడెక్కడ మనకి ఆక్వా కల్చర్స్ ఉన్నాయో దాని దగ్గర అంతా కూడా ఈ డీలర్స్ కొంతమందిని తీసుకోవటం, కొంతమందిని పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ప్రత్యేకించి మేము ఆక్వా ఫీల్డ్లోనే ఉన్నాం. అది ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంది, చెరువులు ఉన్నాయి, ఇవన్నీ మేము చేసేవాళ్ళం ఇదివరకు, ఇప్పుడు చేస్తూ ఉన్నాం. కాకపోతే నా టైం వల్ల మా చెరువుల దగ్గరికి వెళ్ళట్లా ఫాదర్ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇదివరకు ఉండే ఫీల్డ్లు ఏదైతే ఇదివరకు సిపి కానీ, అదేవిధంగా అవంతి కానీ, ఇంకా నెల్లూరు బిఎంఆర్ ముందు కూడా వాటర్ బేస్ కానీ ఇవన్నీ ఉండే ఇదివరకు. ఇప్పుడు మళ్ళా లేటెస్ట్ టెక్నాలజీస్ తోటి లేటెస్ట్గా ఈ ఫీడ్ కానీ, మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా గ్రోత్ బాగుండేదానికి కానీ, మంచి ప్రోటీన్ ఉండేదానికి ఇవన్నీ కూడా ఆక్వా దాంట్లో చేయడం జరుగుతుంది. కాబట్టి గ్రోవెల్ కంపెనీ ఒక మంచి కంపెనీని ఈరోజు మన వాళ్ళు ఇక్కడ పెట్టడం, మన రైతులందరూ కూడా అందుబాటులో, ఇదివరకు గ్రోవెల్ తీసుకోవాలంటే మళ్ళీ దూరంగా వెళ్ళే పరిస్థితి వచ్చేది, ఇలా వాళ్ళకి అందుబాటులో ఉండటం కూడా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే సీ కోస్ట్ అంతా కూడా ఆక్వా కల్చర్స్ అంతా కూడా ఎక్కువైపోయింది. ఈరోజు ఆక్వా కల్చర్ కూడా ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఎలక్ట్రిసిటీ సబ్సిడీ కానీ, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం కూడా పెట్టాలని చెప్పేసి కూడా ప్రపోజల్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు
ఆక్వా రైతుల్ని ఆదుకోవడానికి. ఎందుకంటే మన స్టేట్లోనే ఎక్కువ సీ కోస్ట్ ఉండే స్టేట్ ఏదైనా ఉంది అంటే అది మనదే. కాబట్టి ఇక్కడ ఉండే రైతులను కూడా మన అన్ని విధాలు కూడా ఆదుకోవడానికి అన్ని చర్యలు కూడా ఈరోజు ప్రభుత్వం కూడా తీసుకుంటా ఉంది. కాబట్టి మన వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రోవెల్ కంపెనీది ఇక్కడ పెట్టడం, రైతులకి అన్నిటికీ అందుబాటులో తీసుకొచ్చి ఈడ డీలర్షిప్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం తెలియజేస్తూ, వాళ్ళకి తప్పకుండా కూడా ఈ బిజినెస్ ఇంకా బాగా జరగాలని, అందులో క్రెడిట్ అనేది నా ఒపీనియన్ కూడా వాళ్ళకి చెప్తున్నా. ఈ ఫీల్డ్లో క్రెడిట్ కానీ ఇచ్చారు అంటే డబ్బులు వెనక రావు అనేది లేకుండా, అవసరం అనుకుంటే ఇచ్చేటప్పుడు ₹1 తక్కువకి ఇచ్చేసి మనం చేసుకుంటే ఆ రోజుగా మనకి బిజినెస్ జరుగుతుంది తప్పితే మనం ఏదో మోమాటాలకు పోయేసి రేపు చెరువులు తీసేటప్పుడు మీకు డబ్బులు ఇస్తాం, ముందు మీరు ఫీడ్ ఇవ్వండి అని చెప్పేసి తీసుకెళ్లే రోజులు ఇదివరకు చాలా జరిగినాయి. వాళ్ళంతా కూడా మన ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. అందుకని ఎప్పుడు క్రెడిట్ బేస్ కాకుండా మనకు చెప్పకుండానే చెరువులు కూడా అమ్మేసే పరిస్థితులు ఉంటాయి. అందుకని మనం రిలేషను పర్మనెంట్ కస్టమర్ అయితే ₹1 ₹5 తగ్గించేసి మనం బిజినెస్ కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది తప్పితే క్రెడిట్ ఇచ్చే పరిస్థితులు రాకుండా ఉంటాయి. వీళ్ళ వ్యాపారం కూడా ఇంకా బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, అదేవిధంగా మన కృష్ణారావు గారికి, కృష్ణ చైతన్య వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ చక్కగా జరగాలని నా భగవంతుని కూడా కోరుకుంటూ. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ప్రకాశం జిల్లా అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో 10వ తరగతి మూల్యాంకన లోపాలపై ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని, తుది ఫలితాలు వచ్చేంత వరకు 10th మార్క్స్ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్ని రోజుల పాటు నిలిపివేయాలని, బాధ్యులైన అందరిపైన చర్యలు చేపట్టాలని, దీనికి బాధ్యత వహిస్తూ తిరిగి ఇలాంటి లోపాలు జరిగితే రానున్న రోజుల్లో భారీ ఎత్తున నిరసనకు దిగుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా డీఈఓ కె కిరణ్ కుమార్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి, జోనల్ సెక్రటరీ నారాయణరెడ్డి, మహేంద్రారెడ్డి, వేముల శ్రీకాంత్, ఖాదర్ బాషా, సాయి, దావీదు, విక్రమ్, వాసు, విద్యార్థి విభాగ నాయకులు పాల్గొన్నారు. దానికి తగిన చర్యలు మటు ఖచ్చితంగా ఉంటాయి. ఆ రోజు నా పేరు పల్నాటి రవీంద్రనాథ్ రెడ్డి, ప్రకాశం జిల్లా స్టూడెంట్ యూనియన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ని. ఇప్పుడు కార్యక్రమం ఏంటంటే, మన రాష్ట్రంలో 10th క్లాస్ ఎగ్జామ్స్లో 6,17,000 మంది ఎగ్జామ్ రాస్తే దాంట్లో 1,71,000 ఫెయిల్ అయ్యారు. వాళ్ళందరూ 60% మంది రీవాల్యుయేషన్కి అమౌంట్ కట్టారు. మన గతంలో చూసుకుంటే ఎప్పుడు ఈ విధంగా జరగలేదు. గతంలో ఎప్పుడు ఈ విధంగా జరగలేదు. ఇప్పుడు 6,17,000 మంది చేస్తే 60% రీవాల్యుయేషన్ చేసి ఒక విద్యార్థికి 27 మార్కులు వస్తే దాన్ని రీవాల్యుయేషన్కి వెళ్తే 97 మార్కులు వచ్చినాయి. ఈ విధంగా ఎంతమంది విద్యార్థులు భవిష్యత్తు నాశనం చేస్తారు ఈ గవర్నమెంట్. గతంలో 24 రోజులు వాల్యుయేషన్కి టైం ఉంటే ఇప్పుడు 5 రోజుల్లో ప్రభుత్వం ఒత్తిడితో 5 రోజుల్లో వాల్యుయేషన్ చేసేసి చేతులు దులుపుకోవడం జరిగింది. ఆ విధంగా విద్యార్థుల భవిష్యత్తు ఏమైపోయిందో మీరే తెలుసుకోవాలి, ఏ విధంగా ఉందో మీరే తెలుసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు ఫీజు కట్టారు, ఎగ్జామ్ ఫీజు కట్టారు. అవగాహన ఉన్న కార్పొరేట్ సంస్థలో చదువుకున్న వాళ్ళందరూ ఈ ఎగ్జామ్ ఫీజు కట్టారు. కొంతమంది కట్టలేకపోయారు. ప్రైవేట్ స్కూల్లో వెనుకబడిన తరగతుల వాళ్ళు ఫీజు కట్టలేకపోయారు. ఇప్పుడు కట్టిన వాళ్ళ ఫీజు మొత్తం వాళ్ళు రిఫండ్ చేయాలి డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, కట్టకుండా వదిలేసిన వాళ్ళ పరిస్థితి కూడా టైంను పొడిగించి వాళ్ళకి రీవాల్యుయేషన్ ఫ్రీ పద్ధతిలో మీరు చేసి వాళ్ళందరికీ మార్కులు రిలీజ్ చేయాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ తరఫున కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీగా వచ్చి మన డిఈఓ ఆఫీస్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. దీన్ని పై దృష్టికి తీసుకెళ్లేసి దీని పరిష్కారాన్ని సాల్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. రానున్న రోజుల్లో ఇట్లాంటి ఘటనలు జరగకుండా
చేయవలసిందిగా గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. గవర్నమెంట్ రెడ్ బుక్ మీద ఉన్నంత శ్రద్ధ విద్యార్థుల మీద లేదు. దానికి మీరే ఆలోచన చేసుకోవాలా. ఎంతమంది విద్యార్థులు బలై ఉన్నారో మీరే ఆలోచన చేసి తగిన చర్యలు మేము ఇంకా రానున్న రోజుల్లో ఇంకా కఠినంగా చేస్తాం. విస్తృతంగా మీ మీద చర్యలు తీసుకుంటామని కోరుకుంటున్నాం. నా పేరు దుగ్గిరెడ్డి నారాయణ రెడ్డి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జోనల్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యార్థులు నిర్వీర్యానికి ఎంత కృషి చేసిందో బాగా అందరికి అర్థమవుతూ ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6,636 మంది విద్యార్థులు మొన్న జరిగిన 10th క్లాసు ఎగ్జామ్స్లో రీవెరిఫికేషన్ పెడితే సుమారుగా అందులో 5-10 మార్కులు వచ్చినాయి. స్టార్టింగ్లోనే రీవెరిఫికేషన్ పెట్టిన తర్వాత ఒక్కొక్కరికి 70 మార్కులు, 80 మార్కులు, 90 మార్కులు రావడం జరిగింది. దానికి బాధ్యులు ఎవరు? ఈ గవర్నమెంట్ చేసిన తప్పిదానికి పిల్లలు బలవుతూ ఉన్నారు. దానికి లోకేష్ గారిని అడిగితే కేసులు, రెడ్ బుక్ రాజ్యాంగ అమలు. అదేవిధంగా మొన్న జరిగిన దాంట్లో గంగిరెడ్డి మోక్షిత అనే అమ్మాయి కడప దగ్గర సాంఘిక శాస్త్రంలో 21 మార్కులు వచ్చింది. అదే రీకౌంటింగ్లో పెడితే 84 మార్కులు వచ్చాయి. బాపట్ల తేజస్విని అనే అమ్మాయికి అన్ని సబ్జెక్టులో 90 మార్కులు పైగా వస్తే సాంఘిక శాస్త్రం 26 వచ్చినాయి. రీవెరిఫికేషన్ పెడితే మళ్ళీ 96 మార్కులు వచ్చాయి. అదేవిధంగా 5-10 మార్కులు ఇంతకుముందు గత చరిత్ర చూసుకుంటే 5-10 మార్కులు పెరిగాయి రీవెరిఫికేషన్ పెడితే. ఇప్పుడున్న పరిస్థితుల్లో 70 మార్కులు, 80 మార్కులు, 90 మార్కులు పెరగడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా ఇదేందని అడిగితే కేసులు, కొట్లాట్లు, విద్యార్థుల మీద అక్రమ కేసులు బనాయించడం. నిన్న మా రాష్ట్ర అధ్యక్షుడి మీద దీని మీద ధర్నా చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఏందంటే లోకేష్ కాన్స్టిట్యూన్సీ మంగళగిరి కాబట్టి. మంగళగిరి ఎందుకు చేశామనుకుంటే మన సాక్షాత్ విద్యాశాఖ మంత్రి ఎవరయ్యా అంటే నారా లోకేష్ గారు. ఇదేందయ్యా వ్యవస్థ, ఈ విధంగా చేస్తున్నాం, మంత్రివర్గంలో ఉండి నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నావంటే మమ్మల్ని మీరు ప్రశ్నించడానికి లేదు, మమ్మల్ని మీరు అధికారం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే విధంగా జరిగితే రాబోయే రోజుల్లో లక్షలాది మంది విద్యార్థులతోటి రోడ్ల మీద దిగుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి విద్యార్థికి అండగా ఉంటాం. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో విద్యార్థులకు అండగా ఉండమని, దాన్ని మేము చూడా చెప్పకుండా పాటిస్తాం. నిన్న మా అధ్యక్షుడు 2,000 మందితోటి సామాధ్యంగా పోయి ర్యాలీ నిర్వహించి అక్కడ ఉన్న కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ గారికి లెటర్ పెట్టిద్దామని వెళ్తే పోలీసులతో అక్రమంగా నిర్బంధించి ఈరోజు రౌడీ షీట్ ఓపెన్ చేయింది. పోలీస్ స్టేషన్లో పెట్టి హింసిస్తామన్నారు మార్నింగ్ నుంచి. అందుకని రాలేకపోయారు. ఆ ఉద్దేశంతో మేము వచ్చి నిరసనగానే మామూలుగానే ర్యాలీగా వచ్చాం. పార్టీ ఆఫీస్ నుంచి డిఈఓ గారికి వినతిపత్రం ఇచ్చి వెళ్తున్నాం. ఇది మామూలుగా తాత్కాలికంగా మాత్రమే. దీనిపై యాక్షన్ కానీ చేయకపోతే, దీనిపైన విద్యార్థులకి ఏదైతే ఫీజు మన కట్టిన రీవాల్యుయేషన్కి రివర్స్ రీఫండ్ కానీ చేయకుండా విద్యార్థులకు న్యాయం కానీ చేయకపోతే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి తడాగా ఏ విధంగా ఉందో కూటమి ప్రభుత్వానికి రుచి చూపిస్తామని తెలియజేస్తా ఉన్నాం. నా పేరు మహేందర్ రెడ్డి. దర్శి కాన్స్టిట్యున్సీ స్టూడెంట్ వింగ్ నుంచి ఇక్కడికి రావడం జరిగినది. 50 మంది విద్యార్థులతో కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి విద్యార్థుల యొక్క మూలంకారణం ఏదైతే ఉందో, గత ప్రభుత్వంలో అయితే ఇటువంటిది జరగలేదు. ఈ ప్రభుత్వంలో రియల్వేషన్ పెడితే 5-10 మార్కులు పెరిగేది. అలాంటిది ఒకసారి 70 మార్కులు పెరగడం వల్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులు అందరూ అయోమయంలో ఉన్నారు. ఈ విద్యా వ్యవస్థని ఇలాగే కొనసాగితే విద్యార్థులందరూ రోడ్డున పడవలసి వస్తుందని తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కావున లోకేష్ గారు పెద్ద మనసు చేసుకొని దీన్ని పరిష్కరించవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారాలు. ఏదైతే దుండి కన్స్ట్రక్షన్స్ ఒంగోలులో మన జగదీష్ అదేవిధంగా బాలకృష్ణ ఇద్దరు కూడా కలిసి పార్ట్నర్స్గా ఈరోజు కన్స్ట్రక్షన్ కంపెనీని ఒకటి ఇక్కడ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. వాళ్ళు ఆల్రెడీ
ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఈ అపార్ట్మెంట్స్ కానీ జాయింట్ వెంచర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా హైదరాబాద్లో కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ మన సొంత ఊరిలో మన దగ్గర చేసుకోవాలనే ఉద్దేశంతో అందులో ఇక్కడ ఒంగోలులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కూడా అన్ని ప్రాంతాల్లో బాగా జరగటం, అదేవిధంగా ఎక్కువ బిజినెస్ కూడా మన దగ్గర జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు కూడా మన దగ్గరికి ఈరోజు ఒంగోలు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసుకొని ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ఇక్కడ పెట్టారు. ఈరోజు ఒక జగదీష్ కానీ మన బాలకృష్ణ కానీ వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో మన ఒంగోలులో ఒక మంచి ఆఫీస్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళు మంచి ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో దిగారో వాళ్ళకి ఇంకా మంచి జరగాలని, తప్పకుండా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ కూడా తెలియజేస్తాను. ఒంగోలు లంబాడి డొంకనందు ఒంగోలు స్పీచ్ మరియు హియరింగ్ క్లినిక్ ను ప్రారంభించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. త్రోవగుంట పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించిన చుండూరి రవిబాబు. గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని హామీ. 10వ తరగతి మూల్యాంకన లోపాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందించిన వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం. ఒంగోలు కర్నూలు రోడ్డు నందు మంజునాథ ఆక్వా ఏజెన్సీ షాప్ ను ప్రారంభించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. సంఘమిత్ర హాస్పిటల్ ఎదురుగా దుండి కన్స్ట్రక్షన్ కార్యాలయం ను ప్రారంభించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్.